మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా అనుభవంతో ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఓర్పుతో కనిపెట్టండి. దేవుడు చేయాల్సిన పని ఖచ్చితంగా ఆయన చేస్తారు. తొందరపడి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నామా, అవి ఖచ్చితంగా మన జీవితాలను పాడు చేస్తాయి. అందుకే చాలామంది భక్తిపరులు ఎన్నో శోధనల మధ్యన, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల మధ్యన వారు ప్రయాణం చేసినా వారు ఓర్పుతో ప్రభు వైపు కనిపెట్టారు. కనుకే బలమైన కార్యాలు దేవుడు వారు వెనకాల జరిగిస్తూ వచ్చారు. ఓడిన చోటే ప్రభు వారు నిలబెట్టారు. నాకు చాలా ఇష్టమైన మాట కీర్తనల భాగము 40వ అధ్యాయము 1వ మాటను చదవగలిగితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. భక్తుడైన దావీదు అనుభవంతో అంటాడు కదా, నేను సహనంతో కనిపెట్టాను. అంటే ఆయన తొందరపడి ఇప్పుడు మాట్లాడలేదు, తొందరపడి ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. సౌలు అతన్ని తరుముతున్నా, ఎంతో శోధన అతని వెనకాల పరిగెడుతున్నా కానీ సహనముతో ప్రభు వైపు కనిపెట్టాడు. కనుకే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగల ఊబిలో నుండి ప్రభువు దావీదు గారిని పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టి ఆయన అడుగులు స్థిరపరిచి అనేక మందికి ఆదర్శవంతంగా ప్రభు మార్చగలిగారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? సహనముతో ప్రభు దగ్గర కనిపెట్టారు. తన అర్థమంతా ఒకటే, ప్రభ ఏ సమయాన్ని అద్భుతం జరిగించాలో, ఏ సమయాన్ని ఏది మాకు దయచాలో సమస్తము నీకు తెలుసు గనక నీ మీద నేను ఆధారపడ్డానని దావీదు గారు ప్రభు పాదాల దగ్గర తలదించుకొని ఉండడం వల్ల దేవుడు ఆయనకుండిన ప్రతి సమస్య నుండి ప్రభు విడిపించారు. ఈ సంగమా, తొందరపాట్లు ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోకండి. సంతోషములో లేనిపోని ప్రమాణాలు చేయకండి. దుఃఖము బాధ కలిగినప్పుడు కోపంతో రకరకాల మాటలు మనం వదిలేస్తూ ఉంటాం. ఎన్నడూ మీరు నోరు జారద్దు. మీరు సహనము కలిగి ఏ శోధన వచ్చినా, ఎంతమంది మీ వెనకాల మాట్లాడుతున్నా, ఎంతమంది మీ వైపు వేలెత్తి చూపుతున్నా, ఎంతమంది మిమ్మల్ని అసహించుకుంటున్నా, ఎంతమంది మిమ్మల్ని తృణీకరించినా దిగులు పడక్కర్లేదు. సహనంతో మీరు ప్రభు వైపు చూడండి. ఏ సమయాన్ని దీవించాలన్న ప్రభుకు ముందే తెలుసు గనక ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఆలస్యం చేయడు. ఖచ్చితంగా మిమ్మల్ని సింహాసనం ఎక్కిస్తాడు. మా బ్రతుకులో జరిగింది అదే. ఎన్నో అవమానాలు పడుతున్నప్పుడు, ఎన్నో నిందలు వస్తున్నప్పుడు, యవన ప్రాయంలో ఉంటున్న మా మీద రకరకాల మనుషులు వేలెత్తి చూపుతున్నప్పుడు మేము మౌనంగా ఉండిపోయాము. దేవుడు మా వెనకాల అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభు పుట్టించారు. ఈరోజు నేను అంటాను, మా బ్రతుకులు అద్భుతం చేసిన దేవుడు, మమ్మల్ని హెచ్చించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడగలడు. కాకపోతే మనందరము సహనముతో ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించడమే. పడితే పడినవ్వండి, ఎన్ని రాళ్ళు వేస్తే వేయనివ్వండి, వాటన్నిటిని పునాదిగా మార్చుకుందాం, వాటన్నిటిని మెట్లుగా మార్చుకుందాం. సహనముతో మౌనంగా ఉందాం. బహుశా మనం సహనముతో ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచానికి మనం బలహీనులుగా కనిపించుండొచ్చు, కానీ దేవుడు మనందరినీ కూడా బలమైన పాత్రలుగా నిలబెడతారు. విశ్వాసంతో ఉండండి, సహనంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.